సిగరెట్లు మందు దాగి మంచిగున్న పానాన్ని ఖరాబు చేసుకోకురి. నా వయస్సు 50 సంవత్సరాలు. భార్య చనిపోయి 5 ఏళ్లు అయింది. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యి దూరంగా వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే ఉన్నాను. అన్ని రకాలుగా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఒక 40 సంవత్సరాలు వయస్సు ఉన్న స్త్రీ నాతో పెళ్లికి ఒప్పుకుంది. తనకు ఇదే మొదటి పెళ్లి. పెళ్లికి ముందే నాకు వేసక్టమీ అయిందని చెప్పాను. అప్పుడు ఒప్పుకుంది. పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు పిల్లలు కావాలని, తిరిగి నన్ను పిల్లల కోసం ఆపరేషన్ చేయించుకోమని రోజూ గోల పెడుతోంది. నేను ఆమెతో 2-3 రోజులకి ఒకసారి సెక్స్లో పాల్గొంటూనే ఉన్నాను. వేసక్టమీ చేయించుకున్నవాళ్లు తిరిగి ఆపరేషన్ చేయించుకుంటే భార్యకి గర్భం వస్తుందా? ఈ వయస్సులో పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారా? లేనిపోని సమస్యలు వస్తాయా? వేసక్టమీ ఆపరేషన్ అయినవాళ్లు రీకెనలైజేషన్ ద్వారా సంతాన సాఫల్యత పొందవచ్చు. కానీ ఈ వయస్సులో గర్భం వస్తే కొన్ని సందర్భాలలో పిల్లల్లో జెనెటిక్ డిఫెక్ట్స్ ఏర్పడవచ్చు. అయినా ఫర్వాలేదు అనుకుంటే పిల్లలని కనవచ్చు. ముందుగా మీ ఆవిడకు ఈ విషయాన్ని చెప్పి మీరు ఆపరేషన్ చేయించుకోండి. పుట్టిన పిల్లలందరూ అనారోగ్యంతో పుడతారని మాత్రం అనుకోనవసరం లేదు. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.